కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీని తమ తమ రాష్ట్రాల్లో కట్టడి చేయగలిగారు. అది బెంగాల్, కేరళ, త్రిపుర. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులే సోదిలో లేకుండా పోయే పరిస్థితి అయింది. అదే సందర్భంలో త్రిపురలో అంతే పరిస్థితి అయిపోయింది. కానీ కేరళలో ఇప్పటికీ పట్టు బిగుసుంది. అక్కడ అంతకుముందు ఒకసారి ఎమ్మెల్యే, ఈ దఫా ఎంపీ గెలవగలిగింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు రాజకీయం మారుతోందా? 12 క్రైస్తవ సంఘాలు కలిపి ఒక వ్యవస్థగా ఏర్పడటం, వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్టింగ్గా వస్తూ ఉండడం, లవ్ జిహాద్ లాంటి కాన్సెప్టులతో ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ ప్రమాదం వస్తున్నటువంటిది ఏంటంటే ఉగ్ర భావజాలంతో ఆడపిల్లల్ని లాక్కుపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్, కేరళ ఫైల్స్ లాంటి ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటిది ఒక ఆస్పెక్ట్. దాన్ని ఎట్లాగో అక్కడ కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులు అయినా ఖచ్చితంగా ఆపరు, దాన్ని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటారు. అదే ఉంటే వాళ్ళకి ఆ మతపరమైనటువంటి పోలరైజ్డ్ ఓట్లు పోతాయని. అదే భారతీయ జనతా పార్టీ అయితే బెటర్ అని అటు రూట్లో వస్తున్నారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి అక్కడ మరొక కీలకమైనటువంటి అడుగు పడుతుంది. శశి థరూర్ లాంటి వాడు తాజాగా కాంగ్రెస్కు ఒకంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అందులో డ్రగ్స్ క్యాపిటల్గా మారుతోంది కేరళ. అక్కడ ఉన్నటువంటి యువతరం అంతా డ్రగ్స్లోకి పాడైపోతున్నారు. ప్లస్ అక్రమ రవాణా జరుగుతోంది తీర ప్రాంతం అంతా లాంటివి చెప్తున్నాడు ఆయన. మరి భారతీయ జనతా పార్టీలో చేరతాడా, లేకపోతే కనుక సొంతగా ఏదైనా పార్టీ పెడతాడా, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటాడా చూడాల్సి ఉంది.